ఇప్పటిదాకా క్లాసిక్ ఎంపైర్ స్టేటస్ ఏంటి సార్? రామోజీ ఫిల్మ్ సిటీలో నా టైల్స్ వాడుతున్నారు, ఇలా రామానాయుడు స్టూడియోలో వాడుతున్నారు. సినీ ప్రముఖులు అందరి ఇళ్లకు నా టైల్స్ వేసారంటే ఇలా లాభం సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, ఆనందం ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. మీరు ఏదైతే నక్లెస్ రోడ్ లో ఉండండి మొత్తం నాయే ఉంటాయి. నక్లెస్ రోడ్ లో మొత్తం బ్యూటిఫికేషన్. ఇలా ఎయిర్పోర్ట్ మించింది ఏముందండి, ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ కొన్ని కోట్ల కండక్ట్ చేస్తున్నారు. అలానే మెట్రో ఉందండి, చైతన్యపూర్ నుంచి చందానగర్ వరకు మొత్తం మెట్రో స్టేషన్ అంతా కూడా మా టైల్స్ తోనే బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. వేర్ ఎవర్ యూ గో ఇన్ హైదరాబాద్ దెర్ ఈస్ ఎ క్లాసిక్ బ్రాండ్. మీరు చాలా మందిని ఎంప్లాయ్ చేసి ఉంటారు కదా, మీరు అబ్జర్వ్ చేసేది ఒక 3 క్వాలిటీస్ వాళ్ళలో. ఒక్కొక్కరు ఎట్టుంటారంటే అమ్మ నాన్న సంపాదించింది ఉంటుంది, ఓకే, టైం పాస్కి వచ్చినోడు ఒకడు ఉంటాడు. ఓకే, అలానే ఒకడు వస్తాడు, వాడు బతకడానికి వస్తాడు. ఎవరికైతే బాధ్యతతోనే ఉద్యోగానికి ఒక బాధ్యతగా తీసుకొని వస్తాడో ఫస్ట్ ఐ విల్ గివ్ ద ప్రిఫరెన్స్ టు దట్ పర్సన్. సార్ మీరు చెప్తుంటే చాలా ఫర్మ్ గా, చాలా కమిట్మెంట్ తోటి సింగిల్ పర్సన్ గా ఫస్ట్ నుంచి మీ జర్నీ స్టార్ట్ చేశారు. మీరు ఏమన్నా ఒక స్ట్రాంగ్ రూల్ ఏమన్నా పెట్టుకున్నారు, నేను ఇది ఇలాగే ఉంటాను, ఈ రూలే ఫాలో అవుతాను లైఫ్ లో? మీకు కూడా చెప్తాను, కన్నా వయసులో చిన్నోని, మీ ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం నీకు లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. డిపెండెంట్ అయితేనో నీకు డౌట్ వస్తుంది. అదే నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు విజయం నీకు బానిసైద్ది. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, నువ్వు ఎప్పుడు ఫెయిల్యూర్ కావు జీవితంలో. పక్కన కష్టం మీద ఆధారపడ్డావు, అది ఎప్పుడు డేంజర్ జోనే. హాయ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ కనెక్టింగ్ విత్ సార్. వెల్కమ్ సార్. ఇప్పటిదాకా క్లాసిక్ ఎంపైర్ స్టేటస్ ఏంటి సార్? క్లాసిక్ అనే వాటికి గవర్నమెంట్లో అన్ని అప్రూవల్స్ ఉండి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న అన్ని బిగ్ ప్రాజెక్ట్స్ అని కూడా చేశాను. ఇలా సెక్రటరియట్లో నా భాగస్వామ్యం ఉంది, రాజ్భవన్లో ఉంది, ప్రగతి భవన్ ఏం చేశాను. హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ నా యొక్క టైల్స్తోనే బ్యూటిఫికేషన్ ఉంది. అలానే మెట్రో ఉందండి, చైతన్యపూర్ నుంచి చందానగర్ వరకు మొత్తం మెట్రో స్టేషన్ అంతా కూడా మా టైల్స్తోనే బ్యూటిఫికేషన్ చేయడం జరిగింది. అలానే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సుల్తానా బజార్ వరకు మెట్రో స్టేషన్లో కింద సీరోర్స్ కూడా క్లాసిక్ చేయడం జరిగింది. ఇవాళ ఉన్న గాంధీ మెడికల్ హాస్పిటల్ కావచ్చు, సెక్రటరీ కనెక్షన్ కావచ్చు, అలానే సైకిల్ ట్రాక్ ఉందండి, కోకాపేటలో ఉన్న సైకిల్ ట్రాకు, హైదరాబాద్లో ఉన్న పార్కులన్నీ కూడా, ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్, బీబీ నగర్లో ఉన్న హాస్పిటల్ కూడా మేమే చేస్తున్నాము క్లాసిక్ టైల్స్ వాళ్ళు. ఇప్పుడు శంషాబాద్లో కూడా మొత్తం బ్యూటిఫికేషన్ కూడా నేనే చేస్తున్నాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మనకు నడుస్తున్నాయి. నాకున్న 6 రకాల వ్యాపారాలలో అన్ని క్లాసిక్ వేర్ ఎవర్ యూ గో ఇన్ హైదరాబాద్ దెర్ ఈస్ ఎ క్లాసిక్ బ్రాండ్. మేబీ టైల్స్, మేబీ పేవర్స్, మేబీ చైర్స్, మేబీ బాస్కెట్స్ ఆఫ్ వెజిటబుల్ క్రేట్స్. హైదరాబాద్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పి HRDC, హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రపంచ నిధులతో తీసుకొచ్చి హైదరాబాద్లో ఉన్న రోడ్లన్నీ బ్యూటిఫికేషన్లో చేస్తున్నారంటే, మన టైల్స్ వాడటానికి హైదరాబాద్ సుందరీకరణకు నా యొక్క క్లాసిక్ బ్రాండ్ వాడి సుందరిస్తున్నాం అంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి. ఎవరి వ్యాపారం చేసినా లాభాలు వస్తాయి. ఒకనాడు హైదరాబాద్ వచ్చామంటే మనకు అడ్రస్ లేదు. ఇక్కడ నేను వచ్చిన 20 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో వెంకన్నకు ఒక ఫ్యాక్టరీ లేదు, వెంకన్నకు ఒక ఇల్లు లేదు. అలాంటి వెంకన్న ఇలా ఫ్యాక్టరీ, ఇంటివాడయ్యాడు. 10 మందిలో 10 గవర్నమెంట్ సంస్థలలో ఉంది. ఇలా హైదరాబాద్ మొత్తంలో నా వ్యాపారం చేసే వాళ్ళందరూ మొత్తం ABCD. ఏ అంటే ఆర్కిటెక్ట్లు అందరికీ కూడా క్లాసిక్ బ్రాండ్ నోటెడ్. B అంటే బిల్డర్స్. హైదరాబాద్లో బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాసవ్ బిల్డర్స్ వాళ్ళు, నాగార్జున కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ వాళ్ళు, నెక్స్ట్ షాపూర్జీ పలోంజీ వాళ్ళు, NFC వాళ్ళు, KMV వాళ్ళు, ఇట్లా పేర్లు చదువుకుంటూ పోతే ప్రైవేట్లో ఉన్న బిల్డర్స్ అందరూ కూడా నా కస్టమర్స్. గవర్నమెంట్ ప్రాజెక్టులకు వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే స్టేషన్స్, నాంపల్లి అనుకోండి, చర్లపల్లి అనుకోండి, సికింద్రాబాద్ అనుకోండి, ఇట్లా రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంకులు, HPCL, IOCL, వీళ్ళందరూ కూడా నా దగ్గర మా క్లాసిక్ వాడుతుర్రంటే నాకు పైసల కన్నా ఎక్కువ ఆనందం ఏంటంటే, నా బ్రాండ్ ఇంతమందికి సిటీలో ఒక వన్ ఆఫ్ ద ఒక VVVIP ట్రీట్మెంట్ మనకు ఉంటుందంటే, కలెక్టర్ల దృష్టికి, మినిస్టర్ల దృష్టికి, సినీ ప్రముఖుల దృష్టికి, రామోజీ ఫిల్మ్ సిటీలో నా టైల్స్ వాడుతున్నారు, ఇలా రామానాయుడు స్టూడియోలో వాడుతున్నారు. సినీ ప్రముఖులు అందరి ఇళ్లకు నా టైల్స్ వేసారంటే ఇవాళ లాభం సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది, ఆనందం ప్లేస్కి వచ్చింది. గర్వంగా చెప్పుకుంటున్నా.
ఎంత లాభం అనేది పక్క పెట్టండి. నేను ఫైనాన్స్గా అన్ని కొలవనండి. దాదాపు నేను టచ్ చేయని ప్రాజెక్ట్ లేదండి. అలా సంజీవ పార్కులో జెండా ఉంటుంది చూడండి, అంత పెద్ద జెండా చుట్టూ కూడా నా టైల్స్ ఉంటాయి. మీరు ఏదైతే నక్లెస్ రోడ్లో ఉండండి మొత్తం నాయే ఉంటాయి. నక్లెస్ రోడ్లో మొత్తం బ్యూటిఫికేషన్కు. ఇలా ఎయిర్పోర్ట్ మించింది ఏముందండి, ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ కొన్ని కోట్ల కాంట్రాక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మనకు వచ్చింది క్లాసిక్ బ్రాండ్, క్లాసిక్. సెకండ్ వన్ వచ్చేసి నేను ప్లాస్టిక్ ఫీల్డ్ కూడా రావడం జరిగింది. ఈ ప్లాస్టిక్ మౌల్డెడ్ ఫర్నిచర్ అనేది మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి రోషే గారి చేతుల మీద ఆ ఫ్యాక్టరీని నన్ను ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్యాక్టరీలో మొత్తం ప్లాస్టిక్ మౌల్డెడ్ ఫర్నిచర్ తయారైందండి. రెండో ఫ్యాక్టరీలో ప్లాస్టిక్ బాస్కెట్స్ తయారు చేస్తాం. దాన్ని మా వైశ్య ప్రముఖులు, మన మాజీ మంత్రి గారు, కర్నూలు ఎంపీ గారు, రాయలసీమ టైగర్ టీజీ వెంకటేష్ గారు దాన్ని ఓపెన్ చేయడం జరిగిందండి. అలా నేను పెద్ద పెద్ద వాళ్ళను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళతోని ఒక మాజీ ముఖ్యమంత్రి గారు రావడం అంటే మామూలు విషయం కాదు. వారికి నచ్చి వారి ఆశీస్సులు తీసుకొని ఈరోజు వరకు మనం ఇలా చేస్తున్నాం. జీవితంలో మీరు అన్నారు లోటుపాట్లు అన్నిటి కంపల్సరీ ఉంటాయి. ఎప్పుడైతే మనము నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మనం పాజిటివ్ని కూడా నెగిటివ్ ఆలోచించామనుకోండి, కష్టాలు ఆటోమేటిక్గా వస్తాయి. సార్, ప్రజెంట్ మా జనరేషన్లో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది. అంటే ఎప్పుడన్నా కానీ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు కానీ, ఎప్పుడన్నా కొత్తగా డెసిషన్ తీసుకునేటప్పుడు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్నా మన రిజల్ట్స్ మన చేతిలో లేనప్పుడు ఖచ్చితంగా భయం వేస్తుంది సార్. మీరు ఆ జర్నీని చూసి వచ్చారు కాబట్టి ఒక్కసారి దాన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు? డిసిషన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. డిసిషన్ పవర్. ఓకే. మీకు నిర్ణయాధికారం లేకపోతే, మీరు నిర్ణయం తీసుకునే కనుక తటపటాయిస్తే మీ యొక్క జర్నీ సాఫ్గా సాగదు. మీరు స్టూడెంట్ అయితే ఒకటి చెప్తాను, ఎంప్లాయ్ అయితే ఒకటి చెప్తాను. ఓకే. స్టూడెంట్ అనుకోండి, సెలెక్ట్ క్వశ్చన్సే కనుక నువ్వు కనుక ఎక్స్పెక్ట్ చేసి ఎగ్జామ్ ప్రిపేర్ అయితే దేర్ ఈజ్ ఎ ఛాన్స్. పాస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు, 50-50. కానీ మొత్తము నువ్వు టాప్ టు బాటం మొత్తం ఏదొచ్చినా నాకేందని కనుక స్టడీ చేసుకుంటే 100% యూ విల్ సక్సెస్, యూ విల్ విన్. అట్లా మనం అందుకనే మీకు సబ్జెక్ట్ మీద ఏంటంటే టాప్ టు బాటం చేయమనేది. మొత్తం చదువుకుని పోండి, ఇంకో గంట ఎక్కువ కష్టపడండి. కష్టం అని చెప్తున్నా కదా, కష్టపడండి, చదవండి. ఏదొస్తే మనకేంది, వాడు ఎట్లా అడిగితే మనకేంది అని కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు నీ ఎగ్జామ్ వేరు. నేను చదివిన వస్తాయా రావా, రాకపోతే ఎట్లా నీ చోటలు పడతాయి. ఆ చోటలు పట్టినప్పుడు ఏంటంటే సగం కూడా వచ్చిన వాటి కూడా కొన్ని చెప్తుంటే నాకు లిటరల్లీ నా క్లాస్ రూమ్ గుర్తొస్తాను. ఎస్, వాస్తవాల జీవితంలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ అనుభవంతో చెప్తున్నా. ఇవన్నీ కూడా నేను అనుభవించి చెప్తున్నా. నేను చెప్పేది మీకు నేను అనుభవించిన దాంట్లో 5-10%. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇంకా 5 ఎపిసోడ్ చేయాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఎందుకు 1కి 10 సార్లు కష్టాన్ని నమ్ముకో, 1కి 10 సార్లు నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెట్టుకో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నిన్ను నువ్వు నమ్ముకో ఫస్ట్. అంటే దాంట్లో ఇంక్లూడింగ్ ధైర్యం. నీకు ధైర్యం ఎప్పుడు వస్తుంది? జేబులో పైసలు ఉంటే వస్తుంది, అంతేనా? నువ్వు ఎంత యాక్షన్ చేసినా మళ్ళీ స్పాట్కి పోయేసరికి పైసలు అయితే వస్తుంది కదా. ఆ పైసలు అనేది నీ మనసు, ఆ పైసలు అనేది నీ మనసు. నీ మనసుని ఎప్పుడు డిస్టర్బ్ చేయకు. ఒక గోల్ అయితే పెట్టుకున్నావో, వీడేమంటాడు, వాడేమంటాడు, నాదేంది, అవన్నీ నువ్వు చూసుకుంటే నీకు ఇంటర్వ్యూ వేయలేదు. నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తుంటే నేను సైడ్ వాడు ఏమంటాడు, పక్కోడు ఏమంటాడు, ఎనుకోడు ఏమంటాడు, నేను ఎందుకు, నువ్వు అడిగిన దానికి నేను ఇస్తూ పోతున్నా అంతే. మిగతా నాకేమి వినరాట్లేదు. ఇప్పుడు కూడా జీవితంలో కూడా అంతే. నువ్వు పని చేయదలుచుకున్నప్పుడు ఇవన్నీ కూడా నేను అనట్లేదు, నీకు వినరాట్లేదు, నువ్వు అనట్లేదు. అరే ఏంది అందరు ఇక్కడ ఆగిపోతారు, లేదా వెంకన్న ముందుకు వెళ్తానంటే ఇవన్నీ పట్టించుకోవట్లేదు. వాళ్ళు పట్టించుకొని వాళ్ళు ఆగిపోతారు. ఇప్పుడు స్పీచ్ ఏమంటారు, కొంతమంది ఏంది స్టేజ్ ఫియర్ ఉందంటారు. స్టేజ్ ఫియర్ అంటే ఏంది, ఏమనుకుంటారు, ఎట్లా మాట్లాడుతున్నావు, అసలు అది ఎందుకు, అసలు ఎవరు లేరు ఇక్కడ, ఒక్కనే ఉన్నా మాట్లాడుకున్నా అన్నప్పుడు నీలో ఉన్న భావాలన్నీ కూడా బయట ప్రపంచానికి తెలిసినట్టు వస్తుంది కదా భావం. ఆ భావం చెప్పాలి అంటే ఏది పట్టించుకోవచ్చు, నీ గోల్ తప్ప, నీ మనసును నమ్ముకుంటే తప్ప. అది నీకు తోడుంటుంది జీవితాంతం. నీతో ఉండేది నీ బాడీ, నీ శరీరం, నీ మనసు. సార్, ఇది మీరు చెప్తున్నారు కదా, సక్సెస్ పదంలో మీరు వెళ్తా ఉన్నారు. ఈ జర్నీలో మనం ఎవరిని ఎదుగుతున్నారంటే ఫస్ట్ జెలసీ ఫీల్ అవుతారు. ఒక నెగిటివిటీ అనేది బిల్డప్ అయింది మన చుట్టూ. అవును. దాన్ని మీరు ఎలా ఎదుర్కొన్నారు సార్? జనరల్గా మనం ఎదుగుతున్నప్పుడు శత్రువులు పెరుగుతారు, గుర్తుపెట్టుకోండి. మీరు ఆర్థిక వ్యవస్థ కానీ మీకు పేరుతుందంటే ఏ లెవెల్లోకి వాళ్ళకి శత్రువులు పెరుగుతారు. మన పని మనం చేసుకోవాలని తప్ప ఎవడన్నాడు, ఎందుకన్నాడు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మనకి ఇన్ రాలేదనుకుంటే ఏ సమస్య లేదు కదా.
మనకి ఇన్ రాలేదనుకుంటే ఏ సమస్య లేదు. మీరు కాంప్రమైజ్లో జీవితంలో కాంప్రమైజ్తో అన్ని సుఖాలు లాభాలే. కాంటెస్ట్లో అరే ఎవడరా అన్నది ఏంటంటే కష్టాలు మొదలవుతాయి, నష్టాలు మొదలవుతాయి. కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలన్నా, నువ్వు చేస్తున్న పనిలో సక్సెస్ కావాలంటే కాంప్రమైజ్ ఈజ్ ద బెస్ట్ వే టు సక్సెస్. బిందెలో నీళ్ళు ఉంటే బిందెలే తాగు, బిస్లరీ బాటిల్ ఉంటే బిస్లరీ తాగు. ఏదైతే ఏందిలే అనుకుంటే ఏ సమస్య లేదు. ఇప్పుడు నాకు బిస్లరీ ఉంటేనే తాగుతా అంటే ఆడ ఆ నీళ్లు బిస్లరీ లేకపోతే నీకు సమస్య ఎదురైంది. అట్లొద్దు. కాబట్టి భగవంతుడు ఇచ్చింది అదే తీర్థం అనుకుని తాగుతా నేను. ఎవరైతే మనకు ఓ మాట అన్నాడు, మర్చిపోతే నీ లైఫ్ హాయిగా, నీ జర్నీ హాయిగా వెళ్ళిపోద్ది. ఎవడరా అన్నది ఏంటంటే వాడు నాకేం రాకున్నా ఇంకో అర్థం పోతుంది. వాడు నిజంగానే కనుక ఎందుకు రా అన్నవరా అంటే వాడు ఇంకో మాట అంటాడు. మీరు చెప్పిన ఎవరైతే అన్నారో ఉంటారు. వాళ్ళని మిత్రులనే చూస్తా, శత్రువుగా చూడ నేను. మిత్రుగానే చూస్తా. ఎందుకంటే తెలివి తక్కువ మిత్రుని కన్నా తెలివి కల్లా శత్రువు మిన్న. సార్ మీరు చెప్తుంటే చాలా ఫర్మ్గా, చాలా కమిట్మెంట్ తోటి మీరేమన్నా ఒక స్ట్రాంగ్ రూల్ ఏమన్నా పెట్టుకున్నారు? నేను ఇలాగే ఉంటాను, ఈ రూలే ఫాలో అవుతాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి లైఫ్లో. మీకు కూడా చెప్తాను, నాకన్నా వయసు వచ్చిందని, మీ ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం నీకు లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. డిపెండెంట్ అయితేనో నీకు డౌట్ వస్తుంది. ఎవరన్నా అదే నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు విజయం నీకు బానిసైద్ది. నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో, నువ్వు ఎప్పుడు ఫెయిల్యూర్ కావు జీవితంలో. పక్కన కష్టం మీద ఆధారపడ్డావు, అది ఎప్పుడు డేంజర్ జోనే. కాబట్టి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా నన్ను నేను నమ్ముకొని పనిచేస్తున్నా. సేయింగ్ ఉన్నది, మనీ కెన్ బై యూ ఎనీథింగ్, మనీ కెన్ బై అస్ ఎనీథింగ్, హ్యాపీనెస్, వాట్ ఎవర్ యూ వాంట్. మీ ప్రకారంగా వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? పీస్ఫుల్ అనేది ఎవరు కొనలేడు. మానసిక ప్రశాంతత, కుటుంబ సపోర్ట్లు, ఇవన్నీ కూడా ఫైనాన్స్ మ్యాటర్ లింక్ ఉండవు. పైసలు ఒక కాన్సెప్ట్, ప్రశాంతత ఒక కాన్సెప్ట్. ఓకే. ఎవరైనా ఏదన్నా అనుకున్నా ఈ రెండు కాక ఇంకోటి ఏం చెప్తానంటే ఆరోగ్య పరిస్థితి ముఖ్యం మనిషికి. అలా కాబట్టి పైసలతో ప్రతి పని అయిద్ది అనుకోవటం అనేది అది మూర్ఖులు అనుకునే పని తప్ప, అది ఒక సామాన్య మానవుడు కళ్ళకంటాడు రే నాకు పైసలు ఉంటే ఏదైనా చేస్తాను, అది కాని పని. అది నా ఉద్దేశం ప్రకారము అట్లా కాదు. సార్ నేను కొన్ని బిజినెసెస్లో ఇది కామన్గా గమనించాను, దే డోంట్ నో హౌ టు మేనేజ్ దేర్ పీపుల్. సార్ మీరు వందల మందిని మేనేజ్ చేస్తూ ఉన్నారు, కొన్ని టిప్స్ కావాలి సార్ మీ నుంచి. హౌ డూ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎంప్లాయీస్? ఎంప్లాయీగానే చూడవు. ఓకే. వానిలో ఒకరిగా నువ్వు కలువు, వానిలో ఒకరిగా చేసుకో. వాడి మాటకు వాడి సలహా కూడా విలువి. చదువుకున్న వాళ్ళందరూ తెలివికల్లోలు కాదు. హలో, చదువుకున్న వాళ్ళందరూ తెలివి తక్కువలు కాదు. ఓకే. చదువుకున్నోడే తెలివికల్లోడు కాదు. వాడికి చదువు లేకపోయినా తెలివి ఉంటుంది. దాన్ని మనము మన దగ్గర చదువులేని కూడా ప్రధానమంత్రి స్థాయికి, ముఖ్యమంత్రి స్థాయికి పోయిన వాళ్ళు ఉన్నారు. వానికి ఫ్రీడమ్ ఇస్తేనే వాళ్ళు ఉన్న శక్తిని మనకి ఇస్తాడు. నేను అక్కడ ఈగో ఫీల్ కాకుండా చిన్న వర్కర్నైనా, పెద్ద వర్కర్నైనా, జిఎంనైనా, ఎవరినైనా ఫ్రీడమ్ ఇచ్చుకుంటూ పని చేయించుకుంటా. ఓకే. మీకు మొదట్లో కూడా ఇంటర్వ్యూలో చెప్పాను నేను, కాంప్రమైజ్లో ఉన్న సుఖాలు, లాభాలు ఎప్పుడు జీవితంలో వరకు వస్తాయి. అతనితో ఇగో నేను మెయింటైన్ చేశాను. అన్నీ అడిగేదంటే నష్టం ఎవరికి? నాకేగా. ఒక చిన్న వర్కర్ కాంచి, ఒక అటెండర్ కాంచి, కలెక్టర్, మినిస్టర్స్ దాకా మాట్లాడి ఉండి టాప్ టు బాటం అందరితో, ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడాలో జీవితం నేర్పిన పాఠాలతో నేను అట్లు చేయించుకుంటూ పని చేయించుకుంటూ వాళ్ళకు కొంచెం స్వతంత్రం ఇచ్చుకుంటూ ఆ స్వతంత్రాన్ని మళ్ళీ అబ్జర్వ్ చేస్తూ అలా పని చేయించుకుంటున్నాను. సార్ కమింగ్ టు ఈ ఆస్పెక్టే, మీరు రిక్రూట్ చేసుకునేటప్పుడు వాట్ ఆర్ ద 3 క్వాలిటీస్ యూ అబ్జర్వ్ సార్ వైల్ టేకింగ్ ఇంటర్వ్యూ? మీరు చాలా మందిని ఎంప్లాయ్ చేసి ఉంటారు కదా, మీరు అబ్జర్వ్ చేసేది ఒక 3 క్వాలిటీస్ వాళ్ళలో. ఒక్కొక్కరు ఎట్టుంటారంటే అమ్మా నాన్న సంపాదించింది ఉంటుంది. ఓకే. టైం పాస్కి వచ్చినప్పుడు ఒకటి ఉంటాడు. ఓకే. అలానే ఒకడు వస్తాడు, వాడు బతకడానికి వస్తాడు. ఇంకోడు వస్తాడు డిపెండెన్స్ని కూడా సాధటానికి. అమ్మా నాన్న నన్ను ఇంత చదివించారు, వాళ్ళనైనా ఎప్పటికైనా సుఖపెట్టాలి, లేదా వాళ్ళని పోషించే బాధ్యత. ఎవరికైతే బాధ్యతతోనే ఉద్యోగానికి ఒక బాధ్యతగా తీసుకొని వస్తాడో ఫస్ట్ ఐ విల్ గివ్ ద ప్రిఫరెన్స్ టు దట్ పర్సన్. ఓకే. ఎవడైతే ఫ్యాషన్కి ఉంటారు,
వాడితో నేను చేయించుకోను. కారణం ఏంటంటే ఫ్యాషన్కి వచ్చేవాడికి బాధ్యతలు తక్కువ తెలుసు. జనరల్గా క్యాష్ ఉన్నోళ్ళు, క్యారెక్టర్ ఉన్నోళ్ళు ఉంటారు. నేను క్యారెక్టర్కి ప్రాధాన్యత ఇచ్చేవాడిని, క్యాష్ ఉన్నోళ్ళకి కాదు. సరే, జనరల్గా అందరూ క్లాసిక్ ఉండే పేరు పెట్టుకుంటారు వాళ్ళ బ్రాండ్స్కి. మీరు క్లాసిక్ అనేది బ్రాండ్గా పెట్టేశారు. దాని అంటే అంటే దాని ఐడియాలజీ కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్త్రీ ఉందండి, మంచి వస్త్రధారణ వేసుకుంది, మంచి ఆభరణాలు వేసుకుంది, ఒక చిన్న బొట్టు పెట్టండి చూడండి, బొట్టు పెట్టి చూడండి ఎంత అందం వస్తుంది అమ్మాయి. ఒక మన భారత సాంప్రదాయమైన స్త్రీ మంచి బట్టలు ధరించి మంచి ఆభరణాలు ధరించండి, ఆ ఒక్క బొట్టు లేకపోతే ఎంత అందవిహీనంగా ఉంటుంది. మీరు ఆ బొట్టు పెట్టి చూడండి ఎంత అందంగా అవపడుతుంది. అలానే నా టైల్స్ క్లాసిక్ అని పెట్టడానికి కారణం మీరు ఏంటంటే, మీరు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా, మీరు ఎన్ని కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టినా, ఇవాళ మీరు శంషాబాద్ పోయి చూడండి, మీరు పోయి సెక్రటరియట్ చూడండి, తెలుగు తల్లి ముందు వేసిన టైల్ చూడండి, ప్రతి కాడ మీరు చూడండి. ఒక నేను చెప్పిన ఇప్పుడు భారతీయ స్త్రీ బొట్టు పెట్టుకుంటే ఎంత అందం ఉంటుందో, నా టైల్స్ వేస్తే నీ బిల్డింగ్ మొత్తానికి అందం వస్తుంది. అంటే అంత క్లాస్గా ఉంటావు అన్నట్టు నాది వాడితే. దాంట్లో నుంచి జనరేట్ చేసిన పేరే క్లాసిక్. ఇలా క్లాసిక్ అంటే వెంకన్న అంటే క్లాసిక్. అంటే నేను చేసే పనులను బట్టి, నా యొక్క ప్రవర్తన బట్టి నా ఇంటి పేరే మారిపోయింది. నా పేరు తల్లాడ వెంకన్న అయితే క్లాసిక్ వెంకన్ననే హైదరాబాద్లో ఉంటారు. ఈ బిజినెస్లో జనరల్గా ఒక జాబ్ చేసే వాళ్ళకి కానీ, ఒక బిజినెస్ మ్యాన్కి ఒక పెద్ద డీల్ క్లోజ్ చేయడానికి కానీ ఒక నెగోషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హౌ టు నెగోషియేట్, అసలు నెగోషియేషన్ ముందు మనం దేనికి ప్రిపేర్ అయి ఉండాలి టు క్లోజ్ ఏ గుడ్ డీల్ ఇన్ ఎ బెటర్ వే. నెగోషియేషన్స్ అంటే ఏంది? బార్గెనింగు. నెగోషియేషన్ అంటే బార్గెనింగు. నా మెయిన్ క్రైటీరియా రేట్ కార్డ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వాలిటీ. ఓకే. మీరు అనే క్వశ్చన్ ఏంటంటే ఎలా డీల్ చేసి మీరు డీల్ క్లోజ్ చేస్తారనేది. తప్పు లేదు, మీరు అడిగే క్వశ్చన్ కమింగ్ జనరేషన్కి అవసరం. ఇలా ఎప్పుడు ఇది నాది అని గేట్ గీసుకోవటానికి వీల్లేదు వ్యాపారంలో. ఇంతవరకే నేను బిజినెస్ చేయదలుచుకున్నంటే అంతవరకే స్టిక్ అని కావాలి. ఈ రేటుకి అమ్ముతా అంటే అంత స్టిక్ అని కావాలి. మొదలుగా చెప్పింది నేను కాంప్రమైజ్, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. అయితే ఫిక్స్డ్ రేట్ ఉండకూడదని ఏం కాదు, ఉంటే కస్టమర్ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే మీరు ఎవరు పోయినా ఒకటే రేటు ఉంటుంది ఇక్కడ అనేది ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఆ కస్టమర్ కూడా నేను నమ్ముతాడు. అయితే ఇక్కడ ఆ నేచర్ ఆఫ్ బిజినెస్ బట్టి కూడా ఉంటాయి. ఎందుకంటే ఐ ఆమ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్. ట్రేడర్కి అది నడుస్తుంది, మ్యానుఫ్యాక్చర్కి నడవదు. కారణం ఏంటంటే నా దగ్గరికి ₹1,00,000 బిజినెస్ వస్తాడు, 5 కోట్లోడు వస్తాడు, 50 కోట్లోడు వస్తాడు. నువ్వేదో ₹1,00,000 కొన్న రేటే 50 కోట్లోనికి మీరు బిజినెస్ ఇస్తారంటే కలవదు. కారణం నా కాస్ట్ తగ్గిపోద్ది అక్కడ. నేను లక్ష్యం బట్టి అమ్మితే ఎంత ఖర్చు వస్తుంది, ఎంతమందిని స్టాప్ పెట్టి. అదే ఒక పెద్ద మనిషితోనో ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీతో కనుక డీల్ కుదిరించుకుంటే ఓవర్ హెడ్స్ తగ్గిపోతాయి కదా. ఆ ఓవర్ హెడ్స్నే నేను అతనికి ఆఫర్ చేస్తే నాకు లాభాలు ఏం తగ్గవే. నేనేం రేటు తగ్గియట్లేదు, ఓవర్ హెడ్స్ని. నీకు ఒకటి చెప్పాను, సేవింగ్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఇన్కమ్. ఓవర్ హెడ్ సేవ్ చేసుకుంటున్నాను. నేను ప్రోడక్ట్ని ఏదైతే మీరు ఎంఎన్సీ వాళ్ళతో ఎలా డీల్ చేస్తారంటే వాళ్ళకు అది ఆఫర్ ఇస్తున్నాను. చిన్న కస్టమర్ నేను చిన్న చూపు చూసుడు కాదు, నాకు అది తయారు చేయాలంటే కూడా కాస్ట్ ఎక్కువ పడిపోతుంది. ట్రేడర్ అయితే ఉంది, ఏ రేటు తెస్తాడు దీని మీద అమ్మేస్తాడు. కానీ నేను 100 పీసులు తయారు చేసిన దానికి 10,000 పీసులు చేసిన దానికి నాకు ఖర్చు తేడా వస్తుంది. నా ఫీల్డ్లో కాబట్టి నేను ఎక్కువ చెప్పాలి. నా ప్లాస్టిక్ మోడల్ ఒకటి మార్చాలి అంటే ₹10,000 మినిమం ఖర్చు తేడా వస్తుంది. ఓకే, మినిమం. మరి నేను 100 పీసులు తయారు చేస్తే ఆ ₹10,000 ఎక్కడ వేయాలి? అదే ఒక 10,000 పీసులకు ఆర్డర్ వచ్చింది అనుకోండి, రూపాయి పడుతుంది. ఇలా రేట్ ఒకటి, క్వాలిటీ ఒకటి కాకుండా థర్డ్ పాయింట్ ఒకటి చూస్తున్నారు ఎంఎన్సీ వాళ్ళు కానీ కస్టమర్ కానీ, సర్వీస్. ఒక రేటు తక్కువ ఇస్తారు మీరు, మీ సర్వీస్ బాగుంటే మీ దగ్గరికి ఎవరు రారు. అలానే రేటు మంచిగా ఉంది, క్వాలిటీ బాగానే ఉంది, కానీ అసలు సర్వీస్ లేదు, అట్లా రారు. లేదు మంచి మర్యాదలు చేస్తారు, సర్వీస్ ఉంది, క్వాలిటీ లేదు, ఎవరు రాడు. అంటే రేటు ఉండి
సర్వీస్ మంచిగా ఉండి క్వాలిటీ మంచిగా ఉంటే తప్పకుండా మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు. 9+ ఇండస్ట్రీస్ నడిపిస్తూ 1000 మంది దాకా ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. కామన్ మ్యాన్ నుంచి మల్టీనేషనల్ కంపెనీస్తో కలిసి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నారు. బట్ మీ 20స్లో ఎలా ఉండేవారు సార్? ఈ క్లాసిక్ ఎంపైర్ని ఎలా స్టార్ట్ చేశారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామం జన్మించామండి. మా నాన్నగారు ఆర్థికంగా ఉన్న మనిషి కాదు. ఒక మాటలో చెప్పాలంటే నా బర్త్ ఒక బిలో పావర్టీ లైన్లో పుట్టాం. ఓకే. అంత స్ట్రగుల్లో కూడా మనము చదివించారంటే ఫస్ట్ మా తల్లిదండ్రులకు నమస్కారం చెప్పుకుంటున్నా. వాళ్ళు తీర్చిదిద్దిన విధానం, నన్ను వాళ్ళ పెంపకం వల్ల నేను ఈరోజు మీ అందరి ముందు కూడా గర్వంగా తలెత్తుకొని నిలబడుతాను. గుడిసెలో పుట్టిన వెంకన్న చదవటానికి కూడా నానా ఇబ్బందులు పడ్డాం. నడిచిపోయాను, సైకిల్ కొనే స్థితి లేదనమాట. ఓకే. డిగ్రీ తర్వాత ఏం చేయాలి ఆలోచనలు ఉన్నాయి, కానీ అవకాశాలు కావాలిగా. మా నాన్నగారిని అడిగితే ఒక ఎడ్ల బండి మీద తీసుకొచ్చాడు వడ్ల బండి అమ్మితే 480 రూపాయలు వచ్చినాయి. హీరో సైకిల్ 320 రూపాయలు, అట్లాస్ 380 రూపాయలు. అరే 50 రూపాయలు తక్కువ ఉందని చెప్పి నేను 320 రూపాయలు కొన్నా. దట్ ఈజ్ మై ఫైనాన్స్ పొజిషన్ అండ్ ఎకనామిక్ పొజిషన్. ఓకే. నేను చెప్పబోయేది 1981. ఓకే. కట్ చేస్తే ఎప్పుడైతే ఏదో కష్టాలు పడి ఆ ఎంకాం వరంగల్లో కంప్లీట్ చేసిన తర్వాత నేను ఏదైతే ఇంటర్మీడియట్ చదువుకున్నానో ఆ కాలేజీకి పార్ట్ టైం లెక్చర్గా పనిచేయాలి. ఒక గంటకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది పార్ట్ టైము, టెంపరీ కాబట్టి ఏం చేయాలన్న పరిస్థితులలో ఏదో ఒక బిజినెస్ చేయాలి అని ఒక ఆలోచనతోనే అన్ని ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్ళేవాడిని, ఉద్యోగం కోసం వెతికేవాడిని. ఒక 15-20 ఆఫీసులకు వెళ్ళాను. వెళ్తుంటే ఒకరు ఏమన్నారు, మినిమం ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ కంపెనీలు సెక్యూరిటీ కోసం కొంత పెట్టుబడి కావాలి అని ఒకళ్ళు అడిగేవాళ్ళు. ఇంకొకళ్ళు ఏం అడిగేవాళ్ళు, బాబు కమిషన్ ఇచ్చేయమని ఒకళ్ళు అడిగేవాళ్ళు. మనకు కొత్త ఫీల్డ్. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఉద్యోగ అన్వేషణలో నేను బ్యాంకు రాశాను. పోలీసు కూడా సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ఓకే. ఇటు సెలెక్ట్ అయిన తర్వాత అపాయింట్మెంట్ పోతే అక్కడ కొంచెము టైం ఉందన్నారు. టైం అనే లోపు ఈలోపు వీళ్ళందరూ కూడా ఏంటి ఏం చేస్తున్నావు, ఈలోపు నేను ఎవరి దగ్గర దొరుకుతున్నానో, ఎవరి దగ్గరికి అయితే పోతున్నానో ఎవరు చీత్కరించుకోవట్లే, కానీ ఎందుకు ఆత్మాభిమానాన్ని చంపుకొని మాట్లాడాల్సి వస్తుంది. మనం ఇంత ఉన్నత విద్య చదివి ఇసుంటలతో లేదు పో చీ అనిపించుకునేసరికి కొంచెం హట్ అనుకొని అసలు మనమే ఏదైనా ప్లాన్ చేయకూడదా? నేను ఉద్యోగం కోసం ఎత్తుకునేది, నేనే ఒకరికి ఇద్దరికి ఉద్యోగం ఇచ్చే ప్లాన్ ఎందుకు చేయకూడదు మనం? దానికి ఏం కావాలి? ఏం కావాలంటే బిజినెస్కు పైసలు కావాలి. సరే పైసలు మన బ్యాక్గ్రౌండ్ లేవు. అప్పుడు నేను నా ఎంక్వైరీలో మన వరంగల్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్కి వెళ్ళి అసలు ఏం వ్యాపారం చేయాలి సార్, ఎవరు పైసలు ఇస్తారు, ఏమి ఇస్తున్నారు అడగడం. ఓకే. అప్పుడు ఒక ఆయనే ఆ జనరల్ మేనేజర్ ఏం చెప్పిండంటే నా యాక్టివ్నెస్, నా యొక్క అంబిషన్ చూసి, వాళ్ళని ఒక స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అది ఒకటి ఉంటుంది, వాళ్ళు మీకు ఫండింగ్ చేస్తారు, మేమైనా ఇన్సెంటివ్స్ ఇస్తాము ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి, గైడ్ లైన్స్ ఇస్తాం, కానీ మీకు మాత్రం ఫైనాన్స్ ఇచ్చేది మాత్రం వాళ్ళు. సరే ఎవరు సార్, ఎక్కడ సార్, ఏంటని చెప్పి అడిగితే పలానా వరంగల్లో నగర్లో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుంది అన్నాడు. వెళ్ళాను, వెళ్ళి అక్కడ మేనేజర్ని కలిశాను. అక్కడ వేణుగోపాల్ సార్ అని చెప్పి బ్రాంచ్ మేనేజర్గా ఉన్నాడు. నా క్వాలిఫికేషన్ చూశాడు, నేను పడుతున్న తాపత్రయం చూశాడు, నా యొక్క ఉత్సాహం చూసి అతను ఒక సలహా ఇచ్చాడు. మీరు ఇప్పుడైతే నా దగ్గర మేము ఎక్కువ ట్రేడింగ్ని ప్రోత్సహించాము, మేము మాత్రం ఇండస్ట్రీస్ని ప్రోత్సహిస్తాం, మ్యానుఫ్యాక్చరింగే ప్రోత్సహిస్తాము, మేము ట్రేడింగ్ లాంటివి మాత్రం మేము ప్రోత్సహించాము. దానికి కావాలంటే నేను సాయం చేయగలను, ఏదన్నా ఎత్తుకోన్నాడు. సార్ ఇప్పుడు నాకు బిజినెసే కొత్త, ఏ బిజినెస్ చేస్తే లోటుపాట్లు నాకేమెరక, మీరంటే అనుభవం ఉన్నది కదా, మీ దగ్గర రకరకాల వాళ్ళు వస్తారు కదా, దాన్ని మీరే చెప్పండి, సజెస్ట్ చేయండి నాకు, పలాంది బాగుంటుందని 2-3 చెప్పండి, దాంట్లో నేను సెలెక్ట్ చేసుకుంటా అంటే సరే మంచిదని చెప్పి మనకు అప్పుడు ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్కి వచ్చి వీకర్ సెక్షన్ హౌసెస్ అని పెట్టి పైన రూఫింగ్ టైల్స్ అని పెట్టాను, మట్టితో తయారైంది. మీ మహబూబాద్ కదా, అక్కడ క్లే బాగుంటుంది. ఇలా ఎన్టీ రామారావు గారు వచ్చి వీకర్ సెక్షన్ హౌసెస్ ఉన్నాయి, నేను 8 ప్రాజెక్టులకు ఇస్తున్నా ఇప్పుడు ఫ్యాక్టరీలకు, నీకు కూడా ఇస్తే లైఫ్ మాత్రం బాగుంటుంది అని చెప్పి ఒక చిన్న సజెషన్ ఇచ్చేసరికి అది బాగా నాటకపోయింది. ఓకే. అంటే రూట్ దొరికింది, గోల్ దొరికింది, కానీ జర్నీ ఎట్లా అంటే మనం ఇండస్ట్రీ పెట్టాలంటే ఏం చేయాలి, మన దగ్గర పైసలు లేవు,
కానీ ప్లాన్లు ఉంది ఓకే అని నేను ఫ్రెండ్స్ దగ్గర 2-3 దగ్గర షేర్ చేసుకోవడం జరిగింది. ఓకే అప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు ఏం చేశారంటే, నా దగ్గర కొంత అమౌంట్ ఉందిరా బాబు, నేను పెడతాను. ఓకే మరి నాకు పెద్ద చదువు అయితే లేదు, మరి నువ్వు చదువుకున్నావు, సరే ఇదైతే ఫీల్డ్ ఉందని చెప్పాడు మేనేజరు అని చెప్పి వాళ్ళకి చెప్పడం. కట్ చేస్తే తలా 11 మందితో స్టార్ట్ చేశాను. అందరూ నా మేనేజ్మెంట్లో. మనకేం కావాలి, ఫుడ్ కావాలి. అప్పుడు ఏమైంది, ఒక 1500 శాలరీ ఇచ్చి మాకు 2 వీలర్ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చి ఒక 10% షేర్ కూడా ఇచ్చారు ఫ్రీగా నాకు. అంటే నేను చేయగలను, నువ్వు చేస్తావు అనే ఉత్సాహంతో వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ నేను స్టార్ట్ చేశాను. అటు పోలీస్ ఉద్యోగం, నన్ను నమ్మి వీళ్ళు 25 లక్షల ప్రాజెక్ట్ ఆ రోజుల్లో నాకు జేబులో 200 రూపాయలు లేని ఇంకా నాకు 25 లక్షల ప్రాజెక్ట్ ఒప్పచెప్పారు. ఏ ఇయర్ సార్ అది? 1985 మే 15. ఓకే ఓకే అలా వీళ్ళు ఒప్పచెప్పారు, వీళ్ళందరూ నన్ను నమ్ముకొని. మరి నేను నా స్వార్థానికి పోతే వీళ్ళందరూ ఏం కావాలి, వాళ్ళ ఫ్యామిలీస్ ఏం కావాలి, ఆ ఆలోచనతో ఆ నీతి వాక్యంతో నేను అటు స్లో చేయడం జరిగింది. జాబ్ వదిలిపెట్టేసి వదిలిపోయి జైన్ కాకుండా. ఇక్కడ ఏమైంది, ఏపీఎస్ఎఫ్ వాళ్ళు వీళ్ళు 25 లక్షల ప్రాజెక్టులో 12 లక్షల రూపాయలు మీరు తీసుకురండి, 12 లక్షలు మేము ఇస్తా అన్నారు. ఈ 12 లక్షలు నేను తీసుకొచ్చా. ఆ 12 లక్షల రూపాయలకు సెక్యూరిటీ అడిగారు. ఓకే వేణుగోపాల్ సార్, మీరు నా మనసులో ముద్రేశారు, జీవితంలో మీ పేరు గుర్తుంటట్టు చేశారు. మరి ఇప్పుడు నన్ను ఆల్ ఆఫ్ సడన్గా సెక్యూరిటీ లోన్ అంటే నేను ఎక్కడ తేవాలి? ఓకే అది చాలా కష్టం సార్ ఇది. కానీ మరి ఇంత వచ్చిన తర్వాత అది మొదగాలు చెప్తే నా ప్లాన్ ఏదో నేను చేసుకునేవాడిని. ఇవాళ మీరు ఇది అడుగుతారు ఎట్లా సార్ అని చెప్పి నేను సార్ని రిక్వెస్ట్ చేశాను. ఓకే కమాండ్ డిమాండ్ కాదు. ఓకే మీరు నా మనసులో ముద్రేశారు, రేపు జీవితంలో మీరే నాకు పునాది రాయి, మీరు నా లైఫ్ని టర్న్ చేస్తారు అనుకుంటే ఆ టర్నింగ్ కాకుండా నా లైఫ్ని అంతా మళ్ళీ రిటర్న్ చేస్తున్నారు. అడ్డంకి వచ్చింది ఇప్పుడు. అడ్డంకు వస్తే జనరల్గా బాధపడను సార్. మీరు నాకు ఇది ముందు చెప్పుంటే, నేను వచ్చేవన్నా రాకపోయేవన్నా ఈ ఫీల్డ్కి వేరు. నన్ను నమ్ముకొని ఆ రోజుల్లో 11 మంది కలిసి పెట్టారు, నాకు 10 పైసలు వాటా ఫ్రీగా ఇచ్చారు. నా లైఫ్ సెటిల్ అయ్యేది అనుకున్న వాళ్ళు మీరే నా లైఫ్ సెటిల్ అనుకున్న రోజుల్లో మరి నా లైఫ్కు మీరే ఒక హార్డ్లీగా తయారైతే ఎట్లా సార్ అని చెప్పి నేను రిక్వెస్ట్గా కన్విన్స్ చేశాను. ఓకే వెంకన్న అని చెప్పి నేను హెడ్ ఆఫీసులతో మాట్లాడతా అని చెప్పి ఆ రోజు వరంగల్ మేనేజర్ గారు హెడ్ ఆఫీసులతో మాట్లాడి ఫ్యాక్టరీ షెడ్లు కట్టుకుంటూ ఇస్తారు. అది మాత్రమే కుదరబెట్టుకునేటట్టు, నా పర్సనల్గా వేరే సెక్యూరిటీ ఏమీ అవసరం లేకుండా ఆ రోజు వేణుగోపాల్ సారు 12,90,000 రూపాయలని శాంక్షన్ చేశారు. అంటే ఫస్ట్ సారి ఎట్లా ముద్రపడ్డదో తర్వాత జీవితంలో మనం అతన్ని గుర్తుపెట్టుకుంటట్టు చేశాడు. మన వాళ్ళు ఊహించితే 8 యూనిట్లు ఇచ్చారంటే వాళ్ళందరూ నాకన్నా సంవత్సరం ముందు పెడితే వాళ్ళందరికన్నా 6 నెలల ముందు మళ్ళీ నేను అంటే 2 సంవత్సరాల ప్రాజెక్ట్ నేను 7 monthsలో కంప్లీట్ చేసి ప్రొడక్షన్కి వెళ్ళిపోయాను. ఓకే ఆ సారి హ్యాపీ, వీళ్ళందరూ హ్యాపీ. కట్ చేస్తే అలా స్టార్ట్ అయిన నా జర్నీ ఆ సార్ చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చుకోవటం, ఆర్డర్ తెచ్చుకొని గవర్నమెంట్లో సక్సెస్ఫుల్గా సప్లై చేయటం. ఆర్డర్స్ వచ్చినాయి కానీ ప్రొడక్షన్ కెపాసిటీ లేక ఇవాళ నేను ఇంత వచ్చేసాను, ఫ్యాక్టరీ ఓనర్ అయ్యాను, 25 లక్షల ఫ్యాక్టరీకి ఓనరు. కానీ 10 మంది ఉన్నారు కదా, రేపు నా లైఫ్ ఏదో ఒక ఉద్యోగాన్ని వదులుకున్నాను. లెక్చర్ పోస్ట్ని పక్క పెట్టినదంటే టెంపరీగా వచ్చింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంటు, ఇవన్నీ వదులుకున్నాను. మరి లైఫ్ సెటిల్మెంట్ ఏంటి? వీళ్ళందరిలో ఎవరు తేడా వచ్చినా వాళ్ళ పిల్లలు పెద్దరైతే అని చెప్పి నేను ఒక సొంతంగా ఫ్యాక్టరీ పెట్టాలి అంటే ఏం కావాలో మొత్తం తెలుసుకొని నేనే కట్టాను. కాబట్టి డీలర్ల ద్వారా అప్పుడు ఇక పార్ట్నర్షిప్ ఇవ్వకుండా కొంత లోన్గా తెచ్చుకున్న ధైర్యం వచ్చింది, ఫ్యాక్టరీ చేతిలో ఉందని లోన్గా తెచ్చుకొని బ్యాంకులతో సంప్రదింపులు చేసుకొని నేను సొంతంగా మళ్ళీ ఒక ఫ్యాక్టరీ కట్టాను. అంటే స్పాన్ ఆఫ్ 2.5 yearsలో ఏదైతే వెంకన్న సైకిల్ మీద పోయే వెంకన్న 2 ఫ్యాక్టరీల ఓనర్గా అయిపోయాడు. 2 ఫ్యాక్టరీల ఓనర్గా అయిపోయాడు. దట్ ఈజ్ ఇన్ 1987 or 88. ఒక 2 ఫ్యాక్టరీల ఓనరు, ఒక 200 మంది వర్కర్సు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా కుర్రాడు, మంచి స్పీడ్లో ఉన్నాడు, చదువుకున్నాడని నన్ను నమ్మి పెట్టిన పెట్టుబడి వాళ్ళు హ్యాపీ, నన్ను నమ్ముకొని నా వాయిస్ను నమ్మి ఇచ్చిన బ్యాంకులు హ్యాపీ. ఎక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఫైనాన్స్ డిసిప్లిన్లో ఒక్క చెక్ బౌన్స్ కానీ ఫైనాన్స్ కమిట్మెంట్ కానీ ఎక్కడ మనం తప్పలేదు. ఈరోజు వరకు కూడా అట్లా ఉన్నాము. ఫైనాన్స్ డిసిప్లిన్ ఐ విల్ మెయింటైన్
వెరీ కేర్ఫుల్ బికాజ్ నేను ఒక కమిట్మెంట్ ఇస్తాను, మీరు ఇంకోళ్ళకి ఇస్తారు. ఎండ్ ఆఫ్ ది ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో వాడికి ఏదైనా జరగకూడదు జరిగిందనుకోండి, వస్తాయనుకోని రాలేదనుకోండి, పెళ్ళి కావచ్చు, చావే కావచ్చు, దానికి బాధ్యత నేనే కదా అనే ఒక మెంటల్గా నేను ఆలోచిస్తాను. ఓకే. ఏపీఎస్ఎఫ్సీలో సూపర్ ఎంటర్ప్రెన్యూర్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు నాకు. తర్వాత గవర్నమెంట్ మారటం, నా ఫీల్డ్ మారటం, గవర్నమెంట్ పాలసీలు మార్చుకున్నప్పుడు 2 ఫ్యాక్టరీలు ఓనర్ ఒక 2 సంవత్సరాలే ఉన్నది, అన్ని ఆర్సీసీ స్లాబ్లు ఇస్తున్నాడు, మా ట్రైల్స్ బిజినెస్ పోయింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తిరిగి కొంచెం మోడిఫికేషన్తో చేసి మళ్ళీ ఏదైతే ఫ్యాక్టరీలు మా కాంపిటీటర్స్ ఉన్నారు నేనున్నాను మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ ఆక్సిజన్ పూసినట్టు అయిపోయింది. నేను ద గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి బెస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ అవార్డు ఇచ్చింది నాకు 2000లోనే. గవర్నమెంట్ బెస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ అవార్డు ఇచ్చినప్పుడు ఏదైతే మనం బెంగళూరు పెంక పెట్టామో అది రూరల్ బిజినెస్ అయిపోయింది. నేను మోడిఫికేషన్ చేసుకొని డెకరేటరీ సిటీకి వస్తే అది అర్బన్ బిజినెస్ అయిపోయింది. ఓకే. అర్బన్ బిజినెస్తోని ఇండియాలో ఉన్న క్యాపిటల్ సిటీలు అన్నిటికీ వెళ్ళాను, ఇంక్లూడింగ్ హైదరాబాద్. ఆ ప్రోడక్ట్ మన దగ్గర చెన్నై నుంచి బెంగళూరు నుంచి వస్తుంది అనమాట జనరల్గా అయితే అప్పటికి. ఓకే. ఆ టెక్నాలజీ కనుక్కోవడానికి 1 year పట్టింది. ఇక్కడ లేదు మనకు, లేదు. మన హైదరాబాద్లో కన్జంప్షన్ ఉంది, ఉన్నది కానీ వచ్చిందంత సరుకు అంతా చెన్నై బెంగళూరు నుంచే వచ్చేది ఇక్కడ. ఓకే. అరే ఇదేదో మనకు బాగానే ఉంది, అక్కడనే ఉన్న కదా, మహబూబాద్లోనే కదా అంతా కూడా. ఆ బిజినెస్ వచ్చి సిటీ బిజినెస్, అది నాట్ రూరల్, నాట్ అర్బన్, సిటీ. ఓకే. సిటీలో మాత్రమే ఉంటుంది, అంటే క్యాపిటల్ సిటీ లాంటి సిటీలనే, మెట్రోపాలిటన్ సిటీ లాంటి బిజినెస్ ఉంటుంది. అది మన హైదరాబాద్లో ప్రొడక్ట్ లేదు. ఆ టెక్నాలజీ ఎక్కడ ఏంటని ఒక అన్న కష్టపడి టెక్నాలజీ పట్టుకొని మనం అక్కడి నుంచి వ్యాపార రీత్యా హైదరాబాద్ వచ్చాను. అది అక్కడ పెడితే లైఫ్ లేదని చెప్పి అది అక్కడ ఉంచుకుంటూ ఒక 6 నెలలు అటు ఇటు తిరుగుకుంటూ ఇక్కడ ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ చేసాగానే గోదావరి పుష్కరాలు వచ్చినాయి రాజమండ్రిలో. ఓకే. టెండర్లో పాల్గొనటం, టెండర్లో పాల్గొంటే ఎంత అమాయకత్వం అంటే నేను నా టెండర్ క్యాన్సిల్ అయింది. కారణం ఏంటంటే అప్పుడు వెళ్ళాను నేను, ఈఎండి కట్టలేదు. మన ఏ టెండర్ వేసినా 2 ఉంటాయి, ఒకటి ఫైనాన్షియల్ టెండర్, ఒకటి టెక్నికల్ టెండర్ ఏంటంటే మన క్వాలిఫికేషన్ చూస్తుంది. ఫైనాన్స్ టెండర్ ఏంటంటే అప్పుడు A1 A2 రేట్లకు అడిగిపోతుంది. రేట్స్ అంటే క్యాపబిలిటీ కాదు, నువ్వైతే ప్రొడక్ట్ ఉంటావో ఆ ప్రొడక్ట్కు నువ్వు కోడ్ చేసిన రేటు. ఓకే. 4 టెండర్లో పాల్గొన్నారు అంటే ఎవరు తక్కువ వేసి చూస్తారు ఫస్ట్. ఓకే. అసలు ఆ తక్కువ వేసిన దానికన్నా ముందు ఏంటంటే ఎవరికి ఆ క్వాలిఫికేషన్ ఉంది, ఇది ఆ టెండర్లో పాల్గొని ఆ ప్రొడక్ట్ ఇవ్వగల క్వాలిఫికేషన్ ఎవరికి ఉంది, దాన్ని టెక్నికల్గా చూస్తారు. టెక్నికల్లో నేను ఈఎండి కట్టకుండా వేసాను అంటే అంత అమాయకత్వం. ఫస్ట్ టైం లైఫ్లో టెండర్ వేసాడు. ఓకే. సో క్యాన్సిల్డ్. టెండర్లో మళ్ళీ నేను టెండర్ పాల్గొన్నాను. ఇప్పుడైతే టెండర్ క్యాన్సిల్ అయిందో ఎవరి వల్ల అయిందో అప్పుడు బెంగళూరు, కర్ణాటక వెంకన్న పేరు నోటెడ్ అయిపోయింది. ఓకే. అలానే మళ్ళీ టెండర్లో వాళ్ళందరూ వచ్చారు, ఎవరిది వాళ్ళు వేసుకుందాం అనుకున్నాను. నా ఫైనాన్స్ బిడ్ వాళ్ళకన్నా 25% తక్కువ ఉంది. ఇమీడియట్గా మనకు టెండర్ రావటం, గోదావరి పుష్కరాలు కంప్లీట్గా వర్క్ చేసి గవర్నమెంట్తో అప్రిషియేషన్ సర్టిఫికేట్ తీసుకొని లైఫ్ టర్న్ అయిపోయింది. కంప్లీట్ అంత పెద్ద ప్రాజెక్టు, భగవత్ కార్యక్రమం, తూర్పు దిశన వర్క్ పని చేయటం, నా లైఫ్ టర్నింగ్ అయిపోయింది. మంచి లాభాలు రావటం, హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోలేదు కానీ ఒక ఫ్యాక్టరీ కొనుక్కునేంత స్థాయికి వచ్చింది. ఇక్కడైతే నేను మంచి పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన గవర్నమెంట్ది ఆ అప్రిషియేషన్ సర్టిఫికేట్ పట్టుకొని సౌత్ సెంట్రల్ రైల్వేలు, హైదరాబాద్లో HMDAలు, GHMC ఉన్న హైదరాబాద్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులకు నా ప్రొఫైల్ చెప్పుకుంటూ నేను పర్సనల్గా పోయి అన్నిట్లో అప్రూవల్ తీసుకున్నాను. ఓకే. పెట్రోల్ పంపులు ఇవన్నీ కూడా అప్పుడు రిలయన్స్ పెట్రోల్ అట్లా. దాంతోపాటు మనకు మామూలుగా ప్రాజెక్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు నాకు ఆ లెవెల్లో. అట్లా తీసుకుంటూ హైదరాబాద్లో కూడా ఒక ఫ్యాక్టరీ కొన్నాను. ఇంకో ఫ్యాక్టరీ కొనడానికి మన దగ్గర పైసలు లేకున్నా వాళ్ళ అడ్వాన్స్తో ఒక ఫ్యాక్టరీ కొనుక్కోగలిగా. హైదరాబాద్లో కూడా 2 ఫ్యాక్టరీలు ఓనర్. కంప్లీట్గా టైల్స్ గురించి సార్? టైల్సే. కంప్లీట్ టైల్స్లో అంటే చాలా రకాలు ఉంటాయి. దాంట్లో 25 mm ఉంది, 60 mm, మన దగ్గర 10 mm కాంచి 200 mm దాకా తయారు చేస్తాం. నా దెబ్బకు వాళ్ళు వేరు. ఏదైతే చెన్నై నుంచి బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ తయారు చేసి ఇక్కడ పట్టుకు రావాలి. ఓకే. ట్రాన్స్పోర్టేషన్, అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ మన ప్రైస్లో అదొక 30% ఉంటుంది. కస్టమర్ మీదే పడుతుంది. అంతే కదా.
కష్ట ప్రొడక్షన్, కస్టమర్ అంటే కష్ట ప్రొడక్షన్ పెరిగిపోతుంది దానికి. యా కానీ నాకు అది లేదు కదా. యా ఐఎమ్ ఏ లోకల్ అండ్ ఆల్సో నేనే టాప్ టు బాటమ్. వాళ్ళందరూ స్టాఫ్ని పెట్టాలి అక్కడి నుంచి. ఓవర్ హెడ్స్ ఎక్కువ, వాళ్ళకి ఓవర్ హెడ్స్ తక్కువ. అట్లా మనం వాళ్ళకు నాకు 20 to 25% రేట్ వేరియేషన్ వచ్చింది. మన హైదరాబాద్లో లోకల్లో దొరికి క్వాలిటీ సేమ్ ఉన్నప్పుడు జనరల్గా వాళ్ళు డైవర్ట్ అవుతారు. ఎవరైనా క్వాలిటీ ఉంది ప్లస్ హైదరాబాద్ నుంచి మనకు దొరుకుతుంది, వాళ్ళ దగ్గర ఎందుకు కొంటారు? ఎవరైనా కొనరు, అది మూవ్మెంట్ టెండెన్సీ. క్వాలిటీ ఉంది, రేట్ తక్కువ వస్తుంది, వాళ్ళకి కావాల్సింది అయితే కస్టమర్. బెంగళూరు అయితే హైదరాబాద్ అయితే వాళ్ళకు. అట్లా మనం లోకల్ మార్కెట్ అంతా క్యాప్చర్ చేసేసరికి వాళ్ళు క్లాసిక్ వల్ల ఇక్కడ లేకుండా వెళ్ళిపోయారు. ఓకే, ఇక్కడ నుంచి తరిమేయగలిగాను నేను. సార్ మీరు యాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పొజిషన్లో ఉన్నారు, బట్ ఇప్పుడు మూవీ ఫీల్డ్కి వచ్చారు. అంటే సార్ ఇది మూవీ ఫీల్డ్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తుంది జనాలకి, ఆడియన్స్కి కానీ. బట్ వర్ యూ రెడీ బిఫోర్ దట్ కమింగ్ టు ద మూవీస్? అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది దీనిలోకి వద్దాం అన్నప్పుడు? మీరు చాలా థింక్ చేశారా, లేకపోతే ఫ్యామిలీతో డిస్కస్ చేశారా? ఎందుకంటే మిమ్మల్ని డైరెక్ట్ సొసైటీకి ఎక్స్పోజ్ చేస్తుంది ఇన్ ఏ డిఫరెంట్ వే, చాలా రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు మీ జర్నీ ఎలా ఉంది దాంట్లో? ఇంకోటి పొద్దు జీవితం ఎంత మంచి గుణపాఠాలు నేర్పుతుంది అంటే మన అనుభవం. అనుకోకుండా నేను సినీ ఫీల్డ్కి రావడం జరిగింది. సినీ ఫీల్డ్ కొద్దిగా సంబంధం ఉన్న ఫ్రెండ్ వచ్చినప్పుడు, ఎందుకు సార్ మీరు రియల్ లైఫ్లో పోలీస్ అయితే చేయలేకపోయారు కదా, మరి సినిమాలన్నా కనీసం రీల్లో అన్నా మీరు ఒక పోలీస్ పాత్ర వేయకూడదా అని చెప్పి నన్ను ఆ సినీ వాళ్ళు ఒకరు అడిగారు. ఓకే, మన స్వర్గీయ శ్రీహరి గారు ఒకరు ఉన్నారు, ఒక ఇంటర్వ్యూ చూశాను సార్ది. బాలనగర్లో ఒక మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నాడు. సినిమా పోస్టర్ చూసి నా ఫోటో పోస్టర్ మీద ఎప్పుడు వస్తుందని కలగనడట. శ్రీహరి గారు మీకు తెలుసు, మంచి బాడీ బిల్డర్గా ఉండేవాడు, మంచి అతను ఆ కోరికతో సినిమా యాక్టర్ అయ్యాడు. అది నా మనసులో వచ్చింది. సినిమా బాగా కష్టపడ్డాను, ఒక 22 కిలోల బరువు తగ్గాను నేను ఆ సినిమా కోసం, ఆ పాత్ర కోసం. 22 kgs వెయిట్ లాస్ అయ్యాను నేను. అదర్వైజ్ అక్కడ సూటబుల్ పాత్ర అవ్వకూడదు, ఆ పాత్రకు న్యాయం చేయాలి. నువ్వు 20 సంవత్సరాలు ఎట్టున్నావు అని అడిగారు కదా లైఫ్. నిజంగా బాడీ ఇప్పుడు 20 సంవత్సరాలు ఉన్నట్టున్నాను, ట్రాన్స్ప్లాంట్ అయిపోయాను. అట్లా మనము ఖర్చు లెక్కేయలేదు, కష్టం లెక్కేయలేదు. ఖర్చు లెక్కేయక కష్టం లెక్కేయకుండా మీరు ఇందాక అన్నటువంటి ఎవడు ఏదన్నా పట్టించుకోకుండా నా గోల్ కోసం నేను ట్రై చేశా. అంటారు ఒకళ్ళు ఈ వయసులో ఏంది హీరో ఏంది. ఒక టైంలో సుమన్ టీవీ వాళ్ళు నన్ను అడిగారు, ఏంటి సార్ మీరు ఈ వయసులో హీరోగా చేశారు, మిమ్మల్ని మీ సొంత టేస్ట్ కోసం కదా చేసింది, హీరోగా చేశారు, మీ దాన్ని సినిమా ఎందుకు చూడాలని చెప్పి మీ ఇలాంటి ఫ్రెండు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను. ఓకే, నాకన్నా రజనీకాంత్ ఏజ్లో ఎక్కువ, నాకన్నా చిరంజీవి గారు పెద్దోడే, వెంకటేష్ బాబు పెద్దోడే, మరి వీళ్ళందరూ హీరోగా చేయట్లేదా, వాళ్ళందరూ హీరోగా చేయట్లేదా, నేను చేస్తే తప్పేంటి అని చెప్పి నేను అడగడం జరిగింది వాళ్ళని. అట్లా ఆదర్శంగా తీసుకుని ఆ సినిమాని హీరోయిజంతో చేయడం జరిగింది. అందరితో ప్రశంసలు అందుకున్నాను, చేసుకున్నాను. ఇవాళ సమాజంలో ఆర్టిస్టులకున్న గౌరవం ఎంతో నాకు తెలిసిపోయింది. ఎందుకంటే ఒక 1000 కోట్లు ఉన్నా పక్కింటోని తెలవదు, ఒక ఏషం వచ్చినట్టే ప్రపంచానికి నీ ముఖంతో ఉంటారు, ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. ఇలా సినిమాకున్న క్రేజ్ అలాంటిది, మన సినిమా ఫీల్డ్కు సినిమాలకున్న క్రేజ్ అలాంటిది. ప్రజాదరణ, ప్రజల్లో గుర్తింపు రావాలి అంటే ఒక ఆర్టిస్టుకున్న గుర్తింపు పైసలు ఉన్న వాళ్ళకు రాదు. ఆర్టిస్ట్ ఈజ్ ఆర్టిస్ట్ అంతే. నేను ఈ సినీ ఫీల్డ్లో నేర్చుకున్నది ఏంటంటే, ఎంతోమంది కళాకారులు ఎంతోమంది కష్టపడుతున్నారు, బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు ఆర్టిస్టులు, కానీ క్యారెక్టర్కు ఉన్న విలువ, ఆర్థికం పక్క పెట్టండి, క్యారెక్టర్కు ఉన్న రికగ్నిషన్ ప్రొడ్యూసర్ కూడా లేదు. క్యారెక్టర్కున్న ఆర్టిస్టుకున్న గుర్తింపు సమాజంలో ప్రొడ్యూసర్ కూడా లేదు. కాబట్టి కళాకారులను ఎప్పుడు గౌరవిద్దాం. కళాకారుడు అంటే తప్పకుండా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది, గౌరవిద్దాం. కళాకారులు అంటే డ్యాన్స్ చేసేవాళ్ళు కాదు, ఒక మాటల రచయిత, ఒక పాటల రచయిత, ఒక బిహైండ్ ద స్క్రీన్, ఒక కెమెరామెన్. సినీ ఫీల్డ్లో అందరూ కూడా వాళ్ళ లెవెల్లో కమిట్మెంట్ అయితేనే సక్సెస్ అవుతుంది. దేవుని దయ వల్ల నాకు చేసిన టీం వర్క్, మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, డైరెక్టర్ గారు కానివ్వండి,
నా సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుతూ, నన్ను ఒక సీనియర్ ఆర్టిస్ట్గా గుర్తించి నా సినిమాని రిలీజ్ చేసిన రామానాయుడు స్టూడియో అధినేత సురేష్ బాబు గారికి, ఏషియన్ ఫిలిమ్స్ అధినేత సునీల్ గారికి మళ్ళీ ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మీకు మీ ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాను. సార్, ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు మీ జర్నీ చెప్తున్నారు కదా, బట్ మనం పడ్డ కష్టము చాలా మందికి అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజల్ట్ చూసిన తర్వాత బట్ వాళ్ళకి అనిపించిన ధోరణిలో ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, బట్ చాలా నెగిటివిటీ వస్తుంటుంది సార్, కామెంట్స్ పెట్టడం కానీ. ఇందాక మీరు చెప్పారు కదా వాళ్ళన్న అలా అన్నారని వేరే ఛానల్ వాళ్ళు. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి సార్? పృథ్వీ, మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైనది, అర్థం ఉన్నది. దానికి ఇప్పుడు నేను చెప్పబోయేది, నేను 40 సంవత్సరాల నుంచి ఒక పారిశ్రామికవేత్తగా, ఉన్నత పారిశ్రామికవేత్తగా, గవర్నమెంట్ అవార్డు ఇచ్చి బెస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అవార్డుగా ఎన్ని పేరు ప్రఖ్యాతులు నేను సంపాదించానో, నా రికార్డుని ఒక్క సినిమాతో నేనే బ్రేక్ చేయగలిగా. అది కారణం సినిమా ఫీల్డ్కు ఉన్న క్రేజ్ కావచ్చు, ఒక సినీ ఆర్టిస్ట్కి వచ్చే గౌరవం కావచ్చు, ఇంకోటి ఏంటంటే నెగటివిటీ. ఉంటారు, నేను చెప్పాను, మన కాదనుకుంటే ఏ సమస్య ఉండదు, మన దాన్ని పట్టించుకున్నా కానీ వాడు ఇంకోటి అంటాడు. అందుకనే నెగటివిటీ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి పారిశ్రామికవేత్త ఉండి ఇదని ఒకళ్ళిద్దరు ఉంటారు. ఆ ఒకళ్ళిద్దరు ఎందుకంటే వాడు చేయలేని పని నేను చేస్తున్నాను, ఒకటి. రెండోది, మనం చేసే పని మీద ఈర్ష్య వస్తుంది అంటే, మనం చేసే పని మీద ఒకరికి ఈర్ష్య వస్తుందంటే వాడు చేయలేని పని నేను చేసినట్టు, వాడు ఏదైతే చేయలేడో అది నేను చేస్తున్నట్టు. ఒకటి. ఒకప్పుడు ఒక చిన్న అక్కినేని నాగేశ్వరరావు గారిది నేను ఇంటర్వ్యూ చూశాను. ఇప్పుడున్నాయి డిజిటల్ మీడియా వచ్చిన కానీ వాల్ పోస్టర్లో వాల్యూ పడిపోయింది. అప్పుడు అన్ని వాల్ పోస్టర్లే. వాల్ పోస్టర్ మీద ఎన్టీఆర్ అభిమాని నాగేశ్వరరావు దాని మీద, నాగేశ్వరరావు దాని మీద వాల్ పోస్టర్ మీద ఒక అభిమాని ప్యాడ్ వేసాడంటే మన ఎదుటి అని, అతనికి స్టార్ ఇమేజ్ వచ్చినట్టు లెక్క. ఓకే, అది స్టార్ ఇమేజ్ వచ్చినట్టు లెక్క. మా రామారావు అంతా నాగేశ్వరరావు కాదనో, నాగేశ్వరరావు అంతా రామారావు కాదని వాడు అక్కడ పోల్చి చెప్పినట్టే కదా. మీరు చూడండి నా గెటప్లో ఎన్టీ రామారావుని పోల్చి చెప్పారు. శ్రీకృష్ణ పాత్ర ఉంటుంది అక్కడ, విష్ణు మహామూర్తి ఒకటి నా పాత్ర ఉంటుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని పోల్చి నా బాడీ బిల్డింగ్ చెప్పారు. మన జీవితానికి ఇంకేమైనా కావాలా? ఆ మహానుభావుడు ఎక్కడా, మనం ఎక్కడా? అలా శ్రీకృష్ణుని పాత్ర కూడా వేయటం జరిగింది. ఆ పాత్రకు ఎన్టీ రామారావుతో పోల్చి పెడుతున్నారు. ఆ బాడీ నేను ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేయగలిగానో అప్పుడు మాత్రమే ఆకారం వచ్చింది. అది డైరెక్ట్ హీరోయిన్లు పెద్ద పెద్దోళ్ళు కూడా డైరెక్ట్ హీరో కాలేదండి. 3-4 సినిమాలు చేసి కొంతకాలం సినిమా ఫీలింగ్ ఉండి వెనక సినీ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు అందరు పెద్ద పెద్ద టాప్ వాళ్ళని తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు తప్ప డైరెక్ట్ హీరోయిన్లను చూపెట్టండి. ఎంతో అనుభవం లేకున్నా సినీ ఫీల్డ్లో నష్టం లేకుండా బయటపడ్డాను అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి నా వ్యాపార దక్షత. సార్, నా లాస్ట్ క్వశ్చన్ నాకు చాలా అడగాలనిపిస్తున్నది. అడగండి, తప్పేం లేదు. మీరు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. లెక్చరర్ ఉన్నారు, ఇండస్ట్రియలిస్ట్గా చేశారు, మూవీ హీరోగా ఉన్నారు. బట్ ఇన్ని 4 to 5 రోల్స్ చేశారు, దగ్గర ఉన్నారు. దాంట్లో దగ్గర మీకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏది సార్? ఇవన్నీ ఏ ఫీల్డ్కి ఆ ఫీల్డ్ ఆనందం ఉన్నా, నాకు ఈ ఫీల్డ్కు సంబంధం లేని ఒక తృప్తి మాత్రం ఉంది. ఏంటి ఆ తృప్తి అంటే, నేను ఒక 10 మంది జీవితాలని, ఒక 10 మందికి పని కల్పిస్తున్నా. నేను పని లేక ఉద్యోగం కోసం 10 మందికి కాళ్ళ ఏళ్ళ పట్టుకొని తిరిగి బతిలాడుకొని 10 రూపాయల పని కోసం బతిలాడా. ఇవాళ నేనే 10 మందికి పని చెప్తున్నా. అది సినీ ఫీల్డ్లో కావచ్చు, నా పారిశ్రామిక ఫీల్డ్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, పిల్లలకు కూడా ట్యూషన్ చెప్పేవాడిని సాయంత్రం. ఎవరికి ఏది చెప్పినా నేను చెప్పించుకునే స్థాయి నుంచి చెప్పే స్థాయికి ఎదిగాను. పని అడిగే స్థాయి నుంచి పని ఇచ్చే స్థాయికి వచ్చాను. ఆ తృప్తి మాత్రం నాకు చాలా బాగుందండి. నౌకరిచ్చేనాను నేను మీ ఇలాంటి యూత్కు, పృథ్వీ కూడా యూత్ అనుకొని చెప్తున్నా, మీలాంటి యూత్కు చెప్పబోయేది ఏంటంటే, చదువు అవసరం మనకు తప్పకుండా. అది మనిషిగా తీర్చిదిద్దడానికి చదువు అనేది అవసరం. మనం వ్యాపారాలు కానీ, పారిశ్రామికవేత్తకు కానీ, సంఘంలో జీవించడానికి కానీ చదువు చాలా అవసరం. మనిషిగా గుర్తిస్తానికి మాత్రం చదువు అవసరం. కానీ ఆ చదువు ఉద్యోగం కోసమే చదవకండి. గవర్నమెంట్ చదివిస్తే మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అనేది గవర్నమెంట్ మీద భారమో, తల్లిదండ్రుల మీద భారం కాకండి. నేను ఏంటంటే స్వయం కృషిగా, సెల్ఫ్గా
మీరు కూడా ఒక ఎంప్లాయ్మెంట్, నువ్వు ఎట్లాగూ ఒక ఎంప్లాయ్ స్థాయికి వచ్చావు కదా, నువ్వు ఒక నలుగురికి మొదగాలు ఫస్ట్ నాకు సమాజం ఏమి ఇచ్చిందని ఎందుకు అనుకుంటావు? నువ్వు సమాజానికి ఏమి ఇవ్వాలని ఎందుకు అనుకో? సమాజం నాకేమి ఇచ్చింది అనుకోకు. మన లైఫ్ని ఇచ్చింది, మనకు అనుభవాన్ని ఇచ్చింది. సమాజం అంటే అన్ని కలిపి రంగాలు. ఇలా నేను మనిషిగా నిలబెట్టింది. సంఘం ఇవ్వకపోతే ఇవన్నీ కూడా సంఘంలో చెబితే ఎవరు చేశారు? కాబట్టి సంఘం మనకి ఇచ్చింది. మనం సంఘానికి ఏమి ఇవ్వాలి? తీర్చుకోవడానికి. మనం తిరిగి సంఘానికి ఏమి, అది ఆలోచించు. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు లైఫ్లో సెటిల్ అవుతున్నావు, నీకు ఒక ఆత్మ తృప్తి మిగులుతుంది. ఇలా 6 అంకెల జీతం ఉన్నా, 4 చక్రాల బండి ఉన్నా నీకు తృప్తి ఉండదు. ఒక సహచరిని, ఒక తోడు, ఒక కుటుంబ సపోర్ట్ ఉన్నప్పుడే నీకు సుఖ సంతోషాలు ఉంటాయి. అట్లనే ఇవాళ సమాజాన్ని మనం ప్రశ్నించడం అనేది సెకండరీ, సమాజానికి సమాధానం చెప్పడం అనేది ఫస్ట్. కాబట్టి సమాధానం నీ పని రూపంలో చూపెట్టు, నీ వాయిస్ రూపంలో సమాజానికి ఉపయోగపడు. అప్పుడు 10 మందితోని మంచి అనిపించుకుంటావో లేదో కానీ చెడైతే అనిపించుకో. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు అస్సలు విడనాడొద్దండి. కష్టపడే మనస్తత్వం ఉండండి. ఈ 2 మీరున్నన్ని రోజులు ప్రతి ఒక్కటి మీకు బానిసైద్ది. ప్రతి ఒక్కటి మీకు బానిసైద్ది అని చెప్తున్నా. అది నేను చెప్పిన భాష. బానిస అంటే నీకు అన్ని అనుకూలంగా సానుకూలంగా రిజల్ట్స్ ఉంటాయి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. కనెక్టింగ్ డాట్స్తో కనెక్ట్ అయ్యి మాకు ఎన్నో వాల్యుబుల్ లెసన్స్ షేర్ చేశారు. మీ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లోంచి ఇండస్ట్రీ పరంగా మీరు ఇన్ని సెక్టర్స్లో ఉన్నారు కాబట్టి మాకు అన్ని రకాల ఇన్సైట్స్ దొరికినాయి. చూస్తున్న ఆడియన్స్ కూడా వాళ్ళ లైఫ్లో ఎన్నో డాట్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.